హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ టాపిక్లో నుంచి వచ్చేటువంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఆ తర్వాత న్యూమరికల్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో నుంచేసి మీకు మేజర్గా రెండు న్యూమరికల్స్ మీద రెండు ఫార్ములాస్ మీద న్యూమరికల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ న్యూమరికల్స్ గురించినటువంటి ఫార్ములాసు, దాంతోపాటుగా సైన్ కన్వెన్షన్ కూడా మనకి తెలిసి ఉండాలి. దాంతోపాటుగా మనకి టాపిక్లో వచ్చేటువంటి కాన్సెప్ట్ బేస్డ్ హాఫ్ మార్క్, 1 మార్క్, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇది చాలా బ్రీఫ్ లెసన్, సింపుల్గానే అయిపోతుంది. సో మొట్టమొదట మనము న్యూమరికల్స్ని డిస్కస్ చేద్దాం. ఈ న్యూమరికల్స్ కోసం మనకి బేసికల్గా జస్ట్ రెండు ఫార్ములాస్ వాడుకుంటాం. దాంట్లో మొట్టమొదటిది లెన్స్ ఫార్ములా. వాట్ ఈస్ మీన్ బై ద లెన్స్ ఫార్ములా? లెన్స్ ఫార్ములా అంటేకల్లా మనకి ఎలా వస్తుంది? లెన్స్ ఫార్ములా 1/f. లెన్స్ ఫార్ములాలో మనం ఎలా తీసుకోవాలి అంటే కనుక 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దీన్ని మనము లెన్స్ ఫార్ములా అని చెప్పేసి అనుకుంటాం. ఎఫ్ అంటే కనుక ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్, ఆ తర్వాత యు అంటే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆ తర్వాత వి అంటే కనుక మనకి ఇమేజ్ డిస్టెన్స్. మనం ఏదైనా సరే ఒక లెన్స్ని తీసుకుందాం. ఒకవేళ లెన్స్ కనుక ఒకటే సర్ఫేస్ అనుకుందాం, కొంతసేపు చాలా థిన్ లెన్స్ అనుకోండి. దాన్ని మనము థిన్ లెన్స్ అంటే అప్పుడు ఇమాజిన్ దట్ లెన్స్ ఈస్ వెరీ థిన్ విచ్ హ్యాస్ బోత్ సర్ఫేసెస్ అపియర్స్ యాజ్ వన్ సర్ఫేస్. రెండు సర్ఫేసెస్ ఒకే సర్ఫేస్ లాగా పనిచేస్తూ ఉంటే మనకి అట్లా అనిపిస్తే కనుక అప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫార్ములాను రాసుకుంటాం. అప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఎలా అవుతుంది? జనరల్గా ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నుంచి ఇదేమో లెన్స్, ఆప్టిక్స్ ఆబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత దీన్ని మనము ఆప్టిక్ సెంటర్ ఓ అంటాం. ఈ రెంటి మధ్య డిస్టెన్స్నే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఈ కాన్వెక్స్ లెన్స్లో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది. సో ఇదేమో ఇమేజ్. అందువల్ల ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుంటామంటే ఇమేజ్ డిస్టెన్స్ వి అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడైతే కన్వర్జ్ అవుతూ ఉంటుందో ఆ పాయింట్నేమో మనము ఫోకస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడేమో ఫోకస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం. అర్థమైంది కదా? వాట్ ఈస్ మెయిన్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్ అండ్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. ఓకే, రైట్. ఆ తర్వాత లెన్స్ ఫార్ములా అయిపోతుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములాలో అయితే మనం ఏం చేస్తాం అంటే కనుక లెన్స్కి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి. సో ఇదేమో 2 థిన్ లెన్స్ వేర్ 2 సర్ఫేసెస్ అపియర్స్ యాజ్ 1 సర్ఫేస్. ఇక్కడైతే కనుక దిస్ లెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 సర్ఫేసెస్. అప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే కనుక మనము ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేద్దాం. ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది కాన్వెక్స్ లెన్స్. అందువల్ల ఈ సర్ఫేస్నేమో దీన్ని ఫస్ట్ ఇక్కడ R1 అని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ సర్ఫేస్. ఆ తర్వాత ఇటువైపునేమో సెకండ్ సర్ఫేస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెకండ్ సర్ఫేస్. ఫస్ట్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 అవుతుంది, సెకండ్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 అవుతుంది. తర్వాత ఇక్కడ మనము ఆబ్జెక్ట్ని ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ లెన్స్ వరకు మధ్య ఉన్న డిస్టెన్స్ని యు అని చెప్పేసి అనుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎప్పుడు కూడా యు అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడింది, ఇమేజ్. సో ఈ డిస్టెన్స్ని మనము ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో అట్లాంటప్పుడు మనకి లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేది వస్తుంది. ఆ లెన్స్ మేకర్స్ ఫార్ములా మనము ఎలా రాస్తాం చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా మనకి, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్. లెన్స్ మేకర్స్ ఫార్ములా మనకి ఎలా వస్తుంది అంటే కనుక 1/f ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దీన్ని మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ లెంగ్త్. ఆ తర్వాత ఎన్ అంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ తర్వాత R1 అంటే కనుక ఫస్ట్ సర్ఫేస్. ఇక్కడ R2 అంటే కనుక సెకండ్ సర్ఫేస్.
ఈ విధంగా మనకి ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకుని మీకు న్యూమరికల్స్ అన్నీ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ టూ న్యూమరికల్స్, వాట్ ఆర్ దోస్ టూ ఫార్ములాస్ అంటే లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఆ తర్వాత లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ న్యూమరికల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని u అన్నాం, ఆ తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ని v అన్నాం. సో మనం ఈ విధంగా రాసుకోవచ్చా అంటే కనుక మనకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ 10 సెంటీమీటర్స్ అన్నారు అనుకోండి. వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ 10 సెంటీమీటర్స్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమని రాసుకుంటాం, u ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అని రాసామనుకోండి, అది ఒక డేటా. ఆ తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ యాజ్ 10 సెంటీమీటర్స్ అనుకోండి. అప్పుడు ఫోకాల్ లెంగ్త్ని కనుక్కోండి అన్నప్పుడు మనం ఏం రాసుకుంటాం, ఇది లెన్స్ కాబట్టి లెన్స్ ఫార్ములా రాసుకుంటాం. ఓకేనా, వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇట్లా మనం కనుక ఈ డేటా యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అప్పుడు ఫోకాల్ లెంగ్త్ 0 అన్నట్ట కాదు. ఎందుకని అంటే కనుక మనం ఇక్కడ యూని మనం -10 తీసుకోవాలి, వీని +10 తీసుకోవాలి. ఎందుకు ఇట్లా, దీన్ని మనము సైన్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటారు. ఈ సైన్ కన్వెన్షన్ ఉపయోగించి మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ సైన్ మారుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యొక్క సైన్ మారుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ యొక్క సైన్ మారుతుంది. ఆ తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ R1 R2 సైన్లు మారుతూ ఉంటాయి. సో అవి ఎలా మారుతాయి అన్నది మనం బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ న్యూమరికల్స్ని చూద్దాం. మొట్టమొదట మీకు ఖచ్చితంగా ఈ సైన్ కన్వెన్షన్ మీద మీకు బాగా అవగాహన ఉండాలి. ఏం లేదు, చాలా సింపుల్గా మనం డిస్కస్ చేద్దాం దాన్ని. మొట్టమొదట అసలు ఈ సైన్ కన్వెన్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి సైన్ కన్వెన్షన్కి ఉన్నటువంటి రూల్స్, ఫస్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ 2 రూల్స్ చూడాలి. సైన్ కన్వెన్షన్, సో మనము ఇట్లా దీన్ని తీసుకుందాం, ఇట్లా లెన్స్ డ్రా చేసి దాన్ని బట్టి తీసుకుందాం సైన్ కన్వెన్షన్. సో ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్లో మనకి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ తర్వాత జనరల్గా ఈ రైట్ సైడ్ ఏమో మనం ఏం తీసుకుంటామంటే R1 అనేది ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటాం R1, లెఫ్ట్ సైడ్ ఏమో R2 తీసుకుంటాం. ఆబ్జెక్ట్ని మనకి ఫస్ట్ సర్ఫేస్ ఏమో ఇది, సెకండ్ సర్ఫేస్ ఏమో ఇది. ఆ తర్వాత ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఇదేమో ఆబ్జెక్ట్. సో ఇక్కడేమో ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. సో ఇమాజిన్ దట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి. ఇదేమో ఆబ్జెక్ట్, ఆ తర్వాత ఇదేమో ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అయినాయి. ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని u అనుకుందాం, ఆ తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ని v అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు వాల్యూస్ ఎలా మారుతాయో చూడండి. సైన్ కన్వెన్షన్లో బేసికల్గా 2 రూల్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి రూల్ ఏంటంటే ద వాల్యూస్ ఆల్ ద టైమ్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది పోల్ నుంచి వాల్యూస్ని ఎప్పుడు తీసుకోవాలి. అంటే పోల్ నుంచి అంటే ఆ పోల్ అంటే మనం మిర్రర్ అయితే కనుక పోల్ అంటాం, లెన్స్ అయితే కనుక ఆప్టిక్ సెంటర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఆల్ ద వాల్యూస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది ఆప్టిక్ సెంటర్. సో ఆప్టిక్ సెంటర్ అది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మనం చూద్దాం, ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకోవాలి. సో ఆప్టిక్ సెంటర్ మనకి ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకోవాలంటే ఈ సిచ్యుయేషన్లో చూద్దాం. ఆప్టిక్ సెంటర్ ఎటువంటి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇటు వస్తున్నామంటే కనుక సో మనము వాల్యూస్ని ఇట్లా తీసుకోవాలి. మరి ఇటువైపు తీసుకుంటే కనుక అప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు తీసుకుంటాం. ఓకే, ఆబ్జెక్ట్ వైపు అయితే కనుక ఇటువైపు తీసుకుంటాం. అంటే ఆప్టిక్ సెంటర్ని స్టార్టింగ్ అది ఇటైతే ఇటు, అటైతే అటు. సో ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకుంటాం. రెండోది, వాల్యూస్ ఆల్ ద టైమ్ షుడ్ బి టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఎటైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనము ద ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలి. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇది ఒక మిర్రర్ అనుకోండి. సో మిర్రర్ మీద నా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది ఇమేజ్ మీద అంటే కనుక లైట్ నా ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయినటువంటి రే ఇటువైపు ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ మిర్రర్ మీద ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇటువైపు నుంచి వస్తుంది, ఇటువైపు నుంచేసి ఇటువైపు వెళ్తుంది. ఓకేనా, సో ఎప్పుడు కూడా లెన్స్ వైపుగా రే అనేది ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని తీసుకుందాం. సో ఆ విధంగా తీసుకుంటే అప్పుడు రే అనేది ఎటువైపు ట్రావెల్ చేస్తుంది,
సో ఒకసారి సైన్ కన్వెన్షన్ సెకండ్ డెఫినేషన్ సెకండ్ పాయింట్ జస్ట్ ఒకసారి చూద్దాం చూడండి. ఆల్ ద టైమ్ ద రేస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. రే ఎటైతే ఇన్సిడెంట్ అవుతూ ఉంటుందో అటువైపు తీసుకోవాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఇట్లా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఇన్సిడెంటింగ్ అనేది ఎటు జరుగుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ జరుగుతుంది. ఈ సిట్యుయేషన్లో లెఫ్ట్ నుంచి రైట్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా, సో ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, మనకి అర్థమైంది కదా 2 పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా వాల్యూస్ని ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకోవాలి, అంటే రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అదొక రూల్. అదొక సెకండ్ రూల్ ఏంటి, ద వాల్యూస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎటైతే ఉంటుందో అటువైపున మనము డైరెక్షన్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కాన్వెక్స్ లెన్స్కి వచ్చేటప్పటికల్లా మనకి ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటి వాల్యూస్ వరుసగా ఎలా వస్తాయో చూద్దాం. యూ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు. సో మనము ఇక్కడ చూడండి యూ వాల్యూ మన ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి సైన్ ఎలా వస్తుందో చూద్దాం. మొట్టమొదట ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్, ఫస్ట్ రూల్ అయితే కనుక వాల్యూస్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది ఆప్టిక్ సెంటర్, అండ్ సో ఇట్లా వస్తుందన్నమాట, రైట్. ఆ తర్వాత వాల్యూస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎటు వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది, అందువల్ల ఆపోజిట్గా ఉన్నాయి. సో 2 కూడా ఆపోజిట్లో ఉంటే అప్పుడు నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఓకేనా, 2 వాల్యూస్ కనుక ఎప్పుడైతే ఆపోజిట్లో ఉంటాయో అప్పుడు నెగిటివ్ సైన్ తీసుకుంటాం. అండ్ సో ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ లెన్స్కి ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా నెగిటివ్ సైన్లో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనం వాట్ అబౌట్ ఇమేజ్ డిస్టెన్స్ వి తీసుకుందాం. వీలోకి వచ్చేటప్పటికల్లా మొట్టమొదటి రూల్ చూడండి, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళాలి. ఆప్టిక్ సెంటర్ నుంచి మనకి ఇటువైపు ట్రావెల్ చేస్తుంటుంది, అందువల్ల ఆల్ ద వాల్యూస్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ది ఆప్టిక్ సెంటర్. అండ్ సో ఎటు నుంచి ఎటు వెళ్తుంది, మనం ఆ ఇమేజ్ వరకు తీసుకుంటే కనుక రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది, రైట్. అందువల్ల ఇటు నుంచి ఇటు వెళ్తుంది కదా. ఆ తర్వాత ఇంకోటి ఏం తీసుకోవాలి, నెక్స్ట్ రూల్ ఏంటి, ద వాల్యూస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ వైపుగా లెన్స్ వెళ్తుందంటే కనుక ఇట్లా ట్రావెల్ చేస్తుంది, అంటే లెఫ్ట్ టు రైట్, అది కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, 2 కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, అందువల్ల ఏమవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ లెన్స్కి యూ ఎప్పుడూ నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో పాజిటివ్ ఉంటుంది కాన్వెక్స్ లెన్స్కి. మరి ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ R2 చూడండి, R2 ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది, అందువల్ల మళ్ళీ దీన్ని ఏం తీసుకుంటాం, R2ని కూడా మనం ఎలా తీసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ డ్రా చేద్దాం మనం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ప్లేస్ ఉంది. సో ఇక్కడ మనకి R2 ఎలా వస్తుంది, R2 అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అది కూడా నెగిటివ్ వస్తుంది. వాట్ అబౌట్ R1, R1 అనేది పాజిటివ్ వస్తుంది. సో ఇవి దేనికి సంబంధించింది, ఇవన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్కి, కాన్వెక్స్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్కి తీసుకోనమాట. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కనుక లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, R2 ఉంటుంది. సో మరి రైట్ సైడ్ అయితే కనుక ఇమేజ్ డిస్టెన్స్ ఉంటుంది, R1 ఉంటుంది. సో ఇదేమో కాన్వెక్స్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్ అయితే కనుక ఒకసారి చూద్దాం. సో ఈ వాల్యూస్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ లెన్స్కి ఈ విధంగా ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లెన్స్కి యూ అండ్ R2 ఆర్ నెగిటివ్. దెన్ వాట్ ఈజ్ పాజిటివ్, V అండ్ R1 ఆర్ పాజిటివ్. ఆ వాల్యూస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద బేస్ చేసుకుని మనకి న్యూమరికల్స్ ఉంటాయి. ఇదేమో కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి, ఇది కాన్వెక్స్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్ కూడా మనకి సేమ్ ఫార్ములాని మనం తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ కాన్కేవ్ లెన్స్కి ఎలా వస్తుందో చూద్దాం. సో మనము కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే కాన్కేవ్ లెన్స్ తీసుకుందాం. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్లో మనకి ఎలా వస్తుంది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్, ఆ తర్వాత ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్,
ఇక్కడేమో మనం ఇటువైపు R2 తీసుకుంటాం, ఇటువైపు ఏమో R1 తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇదేమో ఆబ్జెక్ట్. సో దీన్ని మనము యు అని చెప్పేసి అనుకుందాం. ఆబ్జెక్ట్ యు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. జనరల్గా ఇక్కడ నుంచేసి మనకి రే ఇట్లా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ రే ఏమవుతుంది, కాన్కేవ్ లెన్స్కి అయితే కనుక అది డైవర్జ్ అవుతుంది. డైవర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్లా ట్రావెల్ చేస్తుంది. అది ట్రావెల్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ డూప్లికేట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసి ఇట్లా డ్రా చేసుకుంటాం. దాన్ని మనము ఫోకస్ అని చెప్పేసి అనుకుంటాం. ఏ పాయింట్ దగ్గర అయితే ఇవి రీచ్ అవుతాయో, రీచ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనకి. యాక్చువల్గా అవి రీచ్ అవ్వవు, రీచ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. దాన్నే మనకి ఇది కాన్కేవ్ లెన్స్ సందర్భంలో ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన ఇమేజ్ ఏర్పడటం కోసం ఎలా చేస్తాం అంటే కనుక ఈ ఇమేజ్ని ఇట్లా ఆప్టిక్ సెంటర్ నుంచి కూడా మనం తీసుకుంటాం. సో ఆప్టిక్ సెంటర్ ఇట్లా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. దీన్ని ఇమేజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. ఇక్కడ మనకి ఈ పోర్షన్, దీని వరకు దీన్ని R1ని మనం ఇక్కడ రాద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ మనము దీన్ని ఏమనుకుంటాం, మనం ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా. ఇక్కడ V ఇమేజ్ డిస్టెన్స్. మీరు అబ్జర్వ్ చేశారా, కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్కి అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇటు ఉంది, ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది, ఇమేజ్ ఏమో లెన్స్కి సెకండ్ సైడ్లో ఉంది. కానీ కాన్కేవ్ లెన్స్కి అయితే కనుక ఆబ్జెక్టు ఇమేజ్ రెండు కూడా ఒకే సైడ్ ఉంటాయి. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఇవి ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. అప్పుడు మనము కాన్కేవ్ లెన్స్కి మనం ఏం రాసుకోవచ్చు, కాన్కేవ్ లెన్స్కి వచ్చేటప్పటికల్లా మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, ఎటువైపు ఉంది, అది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచేసి మనము ఇక్కడ నుంచేసి ఇక్కడ దాకా ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యు అనేది ఏమవుతుంది, యు ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఎందుకని, ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ అలా వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని తీసుకున్నాం స్ట్రైట్గా. యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఆ తర్వాత ఇమేజ్ కూడా లెఫ్ట్ సైడే ఉంది కదా, అందువల్ల వి కూడా నెగిటివ్ అవుతుంది. ఇంకా ఏమి నెగిటివ్ అవుతుంది, R1 కూడా లెఫ్ట్ సైడే ఉంది, అందువల్ల R1 కూడా నెగిటివ్ అవుతుంది. మరి వాట్ అబౌట్ R2 ఒకటి పాజిటివ్ అవుతుంది. R2 ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. సో మనకి ఈ విధంగా ఈ కాన్కేవ్ లెన్స్కి కాన్వెక్స్ లెన్స్కి సైన్ కన్వెన్షన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందా? సో సింపుల్గా చెప్పాలనుకుంటే కనుక కాన్వెక్స్ లెన్స్కి అయితే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆ తర్వాత R2 రెండు నెగిటివ్ ఉంటాయి. U అండ్ R2 ఆర్ నెగిటివ్. మరి మిగిలినవి ఇమేజ్ డిస్టెన్స్ V అండ్ R1 ఆర్ పాజిటివ్ కాన్వెక్స్ లెన్స్కి. మరి కాన్కేవ్ లెన్స్కి అయితే కనుక ఏమవుతుంది, కాన్కేవ్ లెన్స్కి అయితే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ V, R1 ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ సర్ఫేస్ R1 ఇవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. ఒక్క R2 మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఓకేనా. సో మనము ఈ వాల్యూస్ని ఇట్లాగే పెడదాం. ఇప్పుడు దీని మీద బేస్ అయినటువంటి న్యూమరికల్స్ని చేద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ ఫస్ట్ న్యూమరికల్ చూడండి. ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ 20 సెంటీమీటర్స్. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 సెంటీమీటర్ ఫ్రమ్ ది లెన్స్. వేర్ విల్ ద ఇమేజ్ బీ ఫార్మ్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఇట్? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. దాంట్లో మొట్టమొదట ఏం రాసుకోవాలి, గివెన్ రాసుకోవాలి. గివెన్లో మొట్టమొదట మనకి ఏం లెన్స్ ఇచ్చారు, కన్వర్జింగ్ లెన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ డైరెక్ట్గా కాన్వెక్స్ లెన్స్ అని ఇవ్వలేదు. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఈ రెండు కాన్సెప్ట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. సో కన్వర్జింగ్ లెన్స్ అనేది ఇచ్చారు కదా, సో దానికి కన్వర్జింగ్ లెన్స్కి అంటే కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనుకుందాం. ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వర్జింగ్ లెన్స్ ఈజ్, ఫోకాల్ లెంగ్త్ ఇచ్చారు. ఫోకాల్ లెంగ్త్ అంటే F ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. కాన్వెక్స్ లెన్స్కి ఫోకాల్ లెంగ్త్ ఎటువైపు ఏర్పడుతుంది, రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఏర్పడుతుంది. అందువల్ల రైట్ సైడ్ ఉంటే కనుక మనం ఏం తీసుకుంటాం, అది పాజిటివ్గా తీసుకుంటాం. అందువల్ల F ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ యాజిటీగా రాసుకోవాలి. ఎందుకంటే ప్లస్ని మనము ఎక్స్ప్రెస్ చేయకపోయినా అది ప్లస్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత an ఆబ్జెక్ట్ ఈజ్ 60 సెంటీమీటర్ ఫ్రమ్ ద లెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు.
యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 60 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 60 సెంటీమీటర్స్. సో ఇది కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్లో ఉంటుంది. సో యూ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. అందువల్ల మనం ఏం చేద్దాం, దాన్ని మైనస్ అని చెప్పేసి రాసుకుందాం. ఇది మనకి ఇచ్చిన డేటా. సైన్ కన్వెన్షన్ కూడా రాయాలి, రాసాం. ఫైండ్ ఏం కనుక్కోవాలి మనకి అంటే కనుక యూ ఇచ్చారు కాబట్టి, ఈ రెండు ఇచ్చారు కాబట్టి జనరల్గా మనకి ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతారు. యా, వేర్ విల్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇట్, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ సో వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఫార్ములా, ఈ మూడింటికి రిలేట్ అయినటువంటి ఫార్ములా రాసుకోవాలి. ఈ మూడింటికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, 1/f ఈజ్ ఈక్వల్ లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. అది మనకి ఆ తర్వాత క్యాలిక్యులేషన్ కూడా మనం రాసుకోవాలి. సో మనం కనుక క్యాలిక్యులేషన్ రాసుకుంటే మనకి 1/f వాల్యూ ఎంత ఉంది, 20. 1/f 20 ఈజ్ ఈక్వల్ టు 1/v వాల్యూ మనం కనుక్కోవాలి. v మైనస్ 1/u వాల్యూ ఎంత, -60. సో 1/20 ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/60. ఇక్కడ మనము v కనుక్కోవాలి. అందువల్ల 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 మైనస్ 1/60. సో ఇక్కడ 1/20 మైనస్ 1/60. ఇక్కడ 20కి 60కి ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుంది. చూడండి, 20కి 60కి ఎల్సిఎం తీసుకోండి. 20 హౌ మెనీ టైమ్స్, 1 టైమ్స్ 23. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 1/v ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 60, ఆ తర్వాత 23 టైమ్స్ మైనస్ సైన్ 61 టైమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/60. సో 1/30. సో 1/v కదా మనకు కావాల్సింది v వాల్యూ. అందువల్ల v 1/v ఈజ్ ఈక్వల్ టు 1/30. v వాల్యూ ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 సెంటీమీటర్స్. ఇది మనకి ఛాన్స్. మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అది అంటే కనుక మనకి v ఏ సైన్లో వచ్చింది, పాజిటివ్ సైన్ వచ్చింది. సో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకని, కాన్వెక్స్ లెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ ఉంది, అవునా. అందువల్ల ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్ ఫార్మింగ్, అక్కడ మనకు ఉన్నటువంటి ఈ సైన్ బట్టి ఒకవేళ ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్న ఏర్పడేటువంటి ఇమేజెస్ అన్నీ కూడా రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఓకేనా. అదే వర్చువల్ ఇమేజెస్ అయితే కనుక ఆబ్జెక్ట్ సైడే ఏర్పడతాయి. అప్పుడు దానికి సైన్ మైనస్ వస్తుంది. ఇక్కడ సైన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇమేజ్ లెన్స్కి రైట్ సైడ్లో ఏర్పడింది. సో లైన్స్కి రైట్ సైడ్లో ఏర్పడిందంటే వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ దట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. ఇంకా మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా దానికి ఇవ్వచ్చు. మనకి ఆబ్జెక్ట్ ఎంత ఉంది, 60. సో వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్ ఫార్మింగ్, ఏ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి రాయొచ్చు. సో ఏం రాయాలి అక్కడ అంటే కనుక ఫ్రమ్ ద లెన్స్ ద ఇమేజ్ ఫార్మ్స్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ బై 30 సెంటీమీటర్స్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా. సో ఈజీ సమ్ దిస్ ఈజ్, బట్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ దిస్ సమ్. సో రైట్, ఆ తర్వాత ఇంతవరకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. రైట్, ఈలోపు మీ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఈలోపు ఈ సమ్ చూద్దాం. ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడి ఆర్ and refractive index n is equal to 1.5. Find the focal length of the lens. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా. ఇప్పుడు మనము దీని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే మొట్టమొదట న్యూమరికల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న న్యూమరికల్ని మనం ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడి. మనము మొట్టమొదట గివెన్ రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్లో 2 సర్ఫేస్ ఆఫ్ ఈక్వల్ రేడి, 2 రేడియసెస్ ఇచ్చారు. రేడియస్ కాదు, రేడి ప్లూరల్ ఫామ్ అది. సో 2 రేడి ఇచ్చారు, వాటి ఈక్వల్ రేడియస్ అన్నారు. అందువల్ల మనం దాన్ని ఏమని రాసుకుందాం, ఏ లెన్స్ అది, డబుల్ కాన్వెక్స్ లెన్స్. సో R1 ఈజ్ ఈక్వల్ టు R, R2 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో R. ఎందుకని,
ఈక్వల్ రేడి అన్నారు కదా, అందువల్ల అనుకుందాం. లెట్స్ సే ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఆర్ అనుకుందాం. R1 అనేది మనకి ఎలా తీసుకుంటాం? R1 అనేది మనకి కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ ఏర్పడుతుంది. సో R1 ఏమో పాజిటివ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత R2 ఏమవుతుంది? R2 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అందువల్ల కాన్వెక్స్ లెన్స్కి R2 ఏమో -R అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు 1.5. n ఈజ్ ఈక్వల్ టు 1.5. ఆ తర్వాత ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్. ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి గివెన్. ఆ తర్వాత ఫైండ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫోకల్ లెంగ్త్. సో ఫోకల్ లెంగ్త్ f ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏ ఫార్ములా రాసుకోవాలి మనం? ఫార్ములా వచ్చేటప్పటికల్లా లెన్స్ మేకర్స్ ఫార్ములా రాసుకోవాలి. ఎందుకంటే ఈ R1 R2 NFకి అసోసియేట్ ఉన్నటువంటి ఫార్ములా లెన్స్ మేకర్స్ ఫార్ములా. అందువల్ల లెన్స్ మేకర్స్ ఫార్ములా రాసుకుందాం. అప్పుడు ఏంటి లెన్స్ మేకర్స్ ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/R1 మైనస్ 1/R2. దీన్ని మనము లెన్స్ మేకర్స్ ఫార్ములా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఫార్ములా అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. సో 1/f ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత ఇచ్చారు? 1.5. 1.5 మైనస్ 1 ఇంటూ 1/. R1 వాల్యూ ఎంత? R. 1/R మైనస్ 1/. R2 వాల్యూ ఎంత? -R. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1 అంటే కనుక 0.5 ఇంటూ ఆ తర్వాత మళ్ళీ ఇంకా 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/R ప్లస్ 1/R 2/R అని రాసుకోవచ్చు కదా, 2/R. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 0.5 ఇంటూ 2 అంటే 1. సో 1/R. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మనకి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి? 1/R అని వచ్చింది. రైట్. మనకు కావాల్సింది ఎఫ్ వాల్యూ కదా, రెసిప్రోకల్ చేయండి. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఫోకల్ లెంగ్త్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది. ఓకేనా. సో టోటల్ ఫోకల్ లెంగ్త్ అప్పుడు ఎంత అవుతుంది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి రేడియస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత ఈలో ఇంకో సమ్ చూద్దాం. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r, వేర్ r is radius of curvature of lens. Find the refractive index of a lens. సో మనము ఇక్కడ ఈ సమ్ చూద్దాం. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ న్యూమరికల్ని చూద్దాం. సో ఇక్కడ మొట్టమొదట ప్లేనో కాన్వెక్స్ అని ఇచ్చారు. సో ఇది ఒక స్పెసిఫిక్ న్యూమరికల్, కొంచెం ఎక్స్ట్రా డేటా మీకు తెలిసి ఉండాలి. ప్లేనో కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్ అంటే మనకి ఎలా వస్తుంది? ప్లేనో కాన్వెక్స్. ఓకేనా. ఎట్లా ప్లేనో కాన్వెక్స్ ఉంటుంది. సో ఇటువైపునేమో రేడియస్ R1 అనుకోండి, అంతే కదా, కాన్వెక్స్ లెన్స్. ఇటువైపు ఏమో రేడియస్ ఎంత అవుతుంది? R2. ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ. అందువల్ల దాన్ని మనం ఏమైనా రాసుకోవాలి? ఇన్ఫినిటీ అని చెప్పేసి రాసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ప్లేన్ సర్ఫేసెస్కి రేడియస్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. చాలు, ఇంతవరకు డేటా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటా చూద్దాం. ఇంకేమి ఇచ్చారు మనకి? ఇక్కడ మనము గివెన్ రాస్తాం. గివెన్లో మొట్టమొదట R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r, వేర్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో R1 ఈజ్ ఈక్వల్ టు r అనుకుందాం. ఓకేనా. ఆ తర్వాత R2 ఏమనుకుందాం? R2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా. R2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఇంకా ఫోకల్ లెంగ్త్ కూడా ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చారు? F ఈజ్ ఈక్వల్ టు 2r, ఐ థింక్. ఎస్, F ఈజ్ ఈక్వల్ టు 2r. న్యూమరికల్ చూడండి అన్న. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r. సో F ఈజ్ ఈక్వల్ టు 2r. ఫోకల్ లెంగ్త్ కాన్వెక్స్ లెన్స్కి ఫోకస్ అనేది ఫోకల్ లెంగ్త్ ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. అందువల్ల మనం పాజిటివే తీసుకుంటాం దాన్ని. ఓకే, రైట్. ఆ తర్వాత ఫైండ్. వాట్ వీ షుడ్ ఫైండ్ గివెన్? ఫైండ్
సో ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలి. దాన్ని n క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఫార్ములా. సో ఈ మూడింటికి నాలుగిటికి రిలేట్ అయిన ఫార్ములా ఏంటి? లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో మనము ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, రైట్. ఆ తర్వాత క్యాలిక్యులేషన్. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఇక్కడ 1/f మనకి f వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1/2r ఈజ్ ఈక్వల్ టు n-1. సో మనం కనుక్కోవాల్సింది n. సో n-1ని ఇట్లా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా 1/r1 అంటే 1/r మైనస్ 1/- ఇన్ఫినిటీ. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి మిగిలిన వాల్యూస్ని చూద్దాం. 1/2r ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r గానే ఉంటుంది. 1/∞ అంటే 0. 1/∞ వాల్యూ ఎప్పటికి కూడా 0 ఉంటుంది. సో మనము ఈ పార్ట్ని మనం స్కిప్ చేయొచ్చు. ఎందుకని? ఈ పార్ట్ 1/∞ అంటే 0 కదా, అందులో స్కిప్ చేసేసి 1/r రాద్దాం. ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా అంటే కనుక ఇక్కడ r క్యాన్సిల్ అవుతాయి. ఆ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా మిగిలిన డేటా రాయండి. ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా 1/2 అండి. 1/2 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 0.5 అని రాసుకోవచ్చు కదా. 0.5 ఈజ్ ఈక్వల్ టు, ఆ తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? n-1 మిగిలింది. సో n-1. సో మనకి ఇక్కడ ఈ డేటా రాద్దాం. 0.5 ఈజ్ ఈక్వల్ టు n-1 మనకి మిగిలింది. మనకు కావాల్సింది n కాబట్టి -1 యువతలు పంపించండి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 + 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1.5. n ఈజ్ ఈక్వల్ టు 1.5 అవుతుంది. ఓకేనా. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వస్తుంది అంటే కనుక ఈ న్యూమరికల్కి 1.5 వస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లేనో కాన్వెక్స్లో మనకి ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్కి రేడియస్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. 1/∞ అనేది 0 అవుతుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ప్లెయిన్ సర్ఫేస్కి రేడియస్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. స్ట్రైట్గా ఇచ్చేసారు. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనకి డేటా ఏమి ఇవ్వలేదు. ఒక లెన్స్ వాట్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద లెన్స్ అన్నది ఒకటే ఇచ్చారు. ప్లేనో కాన్వెక్స్ అన్నారు. ఓకేనా, రైట్. మన దాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డేటా తీసుకోండి. దీని స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి దీన్ని వైప్ చేసింది. మిగిలిన ఈ సమ్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, మనకి ఇచ్చిన డేటా అంతే కదా. ప్లేనో కాన్వెక్స్ అని ఇచ్చారు, అంతేనా. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా కేవలం ప్లేనో కాన్వెక్స్ అని ఇచ్చారు. సో దాన్ని మొట్టమొదటి డ్రా చేసుకోండి. ప్లేనో కాన్వెక్స్. సో కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ ఏమో r1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో r2 ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఫ్లాట్ సర్ఫేస్కి ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. సో ఇన్ఫినిటీ. సో మైనస్ అని కూడా మనం తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి. సో -∞ అనుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇన్ఫినిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సైన్ కన్వెన్షన్. మనము ఏ సైన్ కన్వెన్షన్ పెట్టినా కూడా దానికి అది అప్లికబుల్. ఓకే, రైట్. ఆ తర్వాత మనం ఇంకేం కనుక్కోవాలి? గివెన్ ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. సో గివెన్ ఫైండ్ ఏం కనుక్కోవాలి? ఫైండ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్. సో r1 r2 f మనకి ఫార్ములా ఏముంది? లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఈ ఫార్ములా రాసుకున్నాం. క్యాలిక్యులేషన్ చూద్దాం ఇప్పుడు. సో క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనకి అప్పుడు ఏమొస్తుంది? క్యాలిక్యులేషను 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ
1/r1 అంటే మనం ఏం తీసుకుందాం, r అని తీసుకుందాం. 1/r1 బదులు r తీసుకుందాం, నో ప్రాబ్లం. సో 1/r మైనస్ ఇన్ఫినిటీ. సో అల్టిమేట్గా మనకి ఏమి జస్ట్ 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ ఇక్కడ 1/r తీసుకుందాం. ఓకేనా, 1/r 1/∞ బదులుగా మనకి ఎంత వస్తుంది, ఈ మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. అందువల్ల మనకి ఈ సెగ్మెంట్ తీసేస్తాం, ఇది ఒకటే మిగులుతుంది, 1/r ఒకటే మిగులుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనకి మిగిలిన డేటా మొత్తాన్ని ఒకసారి రాసుకుందాం. 1/f ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే కనుక n-1 ఇంటూ 1 అదేమవుతుంది n-1/r. సో మనకి 1/f ఈజ్ ఈక్వల్ టు n-1/r వస్తుంది. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, f. అందువల్ల మనము దాని కనుక రెసిప్రోకల్ రాసుకుంటే అప్పుడు మనకి రెసిప్రోకల్ ఎలా వస్తుంది, f ఈజ్ ఈక్వల్ టు r/n-1. ఓకేనా, f ఈజ్ ఈక్వల్ టు r/n-1. ఈ విధంగా మనకి ఇక్కడ మనకు కేవలము ప్లేనో కాన్వెక్స్ ఇచ్చినా కూడా మనం దాని ఫోకల్ లెంగ్త్ని మనము జస్ట్ వీ కెన్ ఐడెంటిఫై. ఓకేనా, సో ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈలోపు నెక్స్ట్ న్యూమరికల్ని చూద్దాం. వాట్ ఈస్ ద ఫోకల్ లెన్స్ ఆఫ్ డబుల్ కాన్కేవ్ లెన్స్ kept in air with the two radii of r130 r260 and refractive index n is equal to 1.5. ఇప్పుడు వరకు మనం చేసిన న్యూమరికల్స్ అన్నీ కూడా కాన్వెక్స్ లెన్స్కి, ఇది ఇక్కడ మాత్రం మనకి కాన్కేవ్ లెన్స్ ఇచ్చారు. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, మనము ఇప్పుడు చూద్దాం దీన్ని. సో మనకి మొట్టమొదట మనకి ఇచ్చినటువంటి లెన్స్ ఏం లెన్స్ ఇచ్చారు, అది బై కాన్కేవ్ లెన్స్ ఇచ్చారు. సో ఆ బై కాన్కేవ్ లెన్స్ని మనం ఇప్పుడు దాంట్లో సైన్ కన్వెన్షన్, ఇది సైన్ కన్వెన్షన్ జాగ్రత్త రాయాలి. ఇక్కడ మనకి ఫోకల్ ఫైండ్ వాట్ ఈస్ ద ఫోకల్ లెన్స్ ఆఫ్ డబల్ కాన్కేవ్ లెన్స్ kept in air with the two radii of r1 30 centimeters. గివెన్లో మనకి వరుసగా ఇక్కడ r1 ఎంత ఇచ్చారు, 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ తర్వాత r2 ఎంత ఇచ్చారు అంటే కనుక 60 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ r1 ఏమవుతుంది, r1 మనకి ఈ కాన్కేవ్ లెన్స్లో r1 ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అవునా, అందువల్ల మనకి ఎందుకంటే సింపుల్, ఇది మనకి ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే కనుక ఇట్లా మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది వస్తుంది, ఇక్కడ ఫోకస్ వస్తుంది. ఆ తర్వాత ఇట్లా ఇక్కడ ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళి దీన్ని బైసెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటుంది, ఇమేజ్ ఇటువైపు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనం మైనస్ తీసుకుంటాం కదా, లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనం మైనస్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ తర్వాత r1 కూడా ఇటువైపు తీసుకుంటాం, r2 ఏమో ఇటువైపు తీసుకుంటాం. సో r1 అనేది ఎటువైపు తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కాన్కేవ్ లెన్స్ ఇది రాసుకోవాలి, కాన్కేవ్ లెన్స్ అని. అప్పుడు మీరు సైన్ కన్వెన్షన్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో r1 వాల్యూ ఎంత తీసుకోవాలి, మనం మైనస్ తీసుకోవాలి. r2 వాల్యూ, r2 రైట్ సైడ్ ఉంటుంది, అందువల్ల పాజిటివ్ ఉంటుంది. సో మనం తీసుకోపోయినా ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ r1 ఏమో మైనస్, ఆ తర్వాత ఏమో r2 ఏమో ప్లస్ మనం తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కనుక ఇంకా ఏమి ఇచ్చారు మనకి, ఆ తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు 1.5 గివెన్. ఆ తర్వాత మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ఫోకల్ లెంగ్త్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్, ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్, ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. సో ఫైండ్ ఫోకల్ లెంగ్త్ f ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏ ఫార్ములా రాసుకోవాలి, దీనికి కూడా అదే ఫార్ములా రాసుకుంటాం. ఏ ఫార్ములా అంటే కనుక లెన్స్ మేకర్స్ ఫార్ములా. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇక్కడ మనము డేటాని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత, 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 వాల్యూ ఎంత, మైనస్ 30 మైనస్ 1/60. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 5 మైనస్ 1 అంటే కనుక 0.5. ఆ తర్వాత మైనస్ 1/30 మైనస్ 60 మైనస్ 1/60. ఈ రెండింటికి 30కి 60కి ఎల్సిఎం తీసుకుంటే 60 ఉంటుంది. సో మైనస్ ఎంత వస్తుంది, 2 టైమ్స్ పోతుంది, అవునా, మైనస్ 32 మైనస్ 1 టైం. అండ్ సో మొత్తం అల్టిమేట్గా మనకి ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే కనుక 1/2 అని రాసుకోవచ్చు కదా.
0.5 అంటే దాన్ని మల్టిప్లై చేసామనుకోండి 10/10, 0.5 ఇంటూ 10/10, 5/10, 5 1s 5 2s అంటే 1/2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? -3/60. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ ఏముంటుంది? 3 1s 3 2s, అల్టిమేట్గా ఇక్కడ మైనస్ వస్తుంది, -1/2 × 20 40. సో ఇక్కడ చూడండి 1/f ఈజ్ ఈక్వల్ టు -1/40. సో ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? -40 అవుతుంది. ఓకేనా? ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఫోకల్ లెంగ్త్ -40. సో ఇక్కడ ఆన్సర్ కరెక్టేనా అనేది మనకి ఎఫ్ వాల్యూ 40 -40 ఆన్సర్ కరెక్టేనంటే అబ్సల్యూట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసాం, ఇక్కడ కాన్వెక్స్, ఇది కాన్కేవ్ లెన్స్ అనుకోండి, మనం తీసుకుంది కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ మనకి ఇట్లా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ కనుక ఇట్లా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తే ఇది డైవర్జ్ అవుతుంది. డైవర్జ్ అయిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ డ్రా చేస్తాం, దీన్నే ఫోకస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఇక్కడ దాకున్న డిస్టెన్స్ ఏమంటాం మనం? ఫోకాల్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం. ఫోకాల్ లెంగ్త్ ఎటువైపు ఉంది? లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది. లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక అది ఏ సైన్ తీసుకోవాలి? నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో మనకు వచ్చిన వాల్యూ 100% కరెక్ట్. ఫోకాల్ లెంగ్త్ ఈజ్ -40. ఓకేనా? సో మనకి ఈ విధంగా న్యూమరికల్స్ అనేవి కూడా మనం చేయొచ్చు. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఇక్కడ సైన్ కన్వెన్షన్ గురించి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. కాన్వెక్స్ లెన్స్కి, ఆ తర్వాత కాన్కేవ్ లెన్స్కి సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2 ఫార్ములాస్, లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఆ తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒక్కోసారి కాన్వెక్స్ లెన్స్ అని ఇవ్వకుండా కన్వర్జింగ్ లెన్స్ అని ఇస్తారు, ఇంకోసారి ఏమో కాన్కేవ్ లెన్స్ అని ఇవ్వకుండా డైవర్జింగ్ లెన్స్ అని ఇస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎటువంటి న్యూమరికల్ అయినా సరే మీరు చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీని మీద బేస్ అయినటువంటి కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చూద్దాం. ఒక నిమిషం అన్న. ఇప్పుడు మనము ఇంతకుముందు న్యూమరికల్స్ చూసాం కదా, ఈరోజు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, రైట్. దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. ఏ పీస్ ఆఫ్ గ్లాస్ కెప్ట్ ఇన్ గ్లిజరాల్ అండ్ ద గ్లాస్ ఇన్విజిబుల్ దట్ బికమ్స్ ఇన్విజిబుల్. వై? పీస్ ఆఫ్ గ్లాస్ని ఏదైనా సరే ఒక బౌల్ తీసుకుని, ఆ బౌల్లో కనుక మనము ఒక పీస్ ఆఫ్ గ్లిజరిన్ తీసుకుని ఆ గ్లిజరాల్ సొల్యూషన్లో ఒక గ్లాస్ పీస్ని డ్రాప్ చేస్తే మనకు ఆ గ్లాస్ పీస్ కనిపించదు. దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అంటారు. మ్యూజిషియన్స్ చేస్తూ ఉంటారు జనరల్గా ఇట్లా. దాంట్లో ఏంటంటే ఆ గ్లిజరాల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ తర్వాత ఈ పీస్ ఆఫ్ గ్లాస్, ఈ గ్లాస్ పీస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే రెండు ఈ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈక్వల్గా ఉంటాయో అప్పుడు అది ఇన్విజిబుల్ అవుతుంది, అది డిసప్పీర్ అవ్వదు, మన కంటికి కనిపించదు అది. ఎందుకు అంటే వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడే మనకి దాంట్లో నుంచేసి ఆ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రిఫ్రాక్షన్ వల్ల మనకి ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రెండిటికి కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే ఉంటుందో అప్పుడు మనకి ఆ ఆబ్జెక్టు మనకి ఇన్విజిబుల్ అవుతుంది, డిసప్పీర్ అవ్వదు, ఇన్విజిబుల్ అవుతుంది. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే బోత్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆర్ సేమ్. ఆ తర్వాత వై ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఇప్పుడు మనకి ఎయిర్ బబుల్ ఉంది. సో మనము ఇక్కడ ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనము ఇక్కడ మనం జాగ్రత్త తీసుకుందాం. ఏదైనా సరే ఒక బీకర్ తీసుకుందాం, బీకర్లో వాటర్ తీసుకుందాం. సో ఇది బీకర్లోనేమో వాటర్ తీసుకుందాం. ఆ తర్వాత దాంట్లో మనము ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N1 అనుకోండి. ఆ తర్వాత వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N2 అనుకోండి. ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నాయి, 2 మెటీరియల్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కనుక మనకి ఇదేమో N1 ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్. ఇఫ్ N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2, N1 కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ కనుక ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం కన్నా ఎక్కువగా ఉంటే ఇది కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ
ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక మనము ఆ లిక్విడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువగా ఉందనుకోండి లెన్స్, అప్పుడు అది డైవర్జింగ్ లెన్స్ కింద పనిచేస్తుంది. డైవర్జింగ్ అంటే దాన్ని మనం అనుకుంటాం కాన్కేవ్ అని చెప్పేసి అనుకుంటాం, కాన్కేవ్ లెన్స్. ఒకవేళ రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఈక్వల్ అయితే కనుక దట్ బికమ్స్ ఇన్విజిబుల్, కనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇది కంప్లీట్గా కాన్సెప్ట్. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వాటి యొక్క వాల్యూస్ని బట్టేసి మనకేమవుతుంది, అవి ఒక్కోసారి కన్వర్జింగ్ లాను, ఆ తర్వాత డైవర్జింగ్ లాను, ఒక్కోసారి అవి డిసప్పేర్ అవుతూ ఉంటాయి. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు చూద్దాం. వై ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఎయిర్ బబుల్, దీన్ని ఇమాజిన్ చేయండి, లెన్స్ బదులుగా దీన్ని ఎయిర్ బబుల్ అనుకోండి. ఎయిర్ బబుల్ ఎలా పనిచేస్తుంది అనుకుంటే, ఎలా బిహేవ్ చేస్తుంటుంది వాటర్లో, అదొక డైవర్జింగ్ లెన్స్ లాగా పనిచేస్తుంది. డైవర్జింగ్ లెన్స్ అంటే కనుక కాన్కేవ్ లెన్స్ లాగా పనిచేస్తుంది. రీజన్ ఏంటి, ఆ ఎయిర్ బబుల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా కూడా తక్కువగా ఉండటం వల్ల, అందువల్ల తక్కువగా ఉండటం వల్ల అప్పుడు మనకి ఏమవుతుందంటే అది డైవర్జింగ్ లెన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా ఏం రాయాలి, ఎయిర్ బబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువగా ఉండటం వల్ల అది డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్ ద సిచ్యుయేషన్స్ వేర్ ద లైట్ డస్ నాట్ డీవియేట్స్ వెన్ ఇట్ పాసెస్ త్రూ లెన్స్. ఎప్పుడైనా సరే లైట్ కనుక మనకి లెన్స్ గుండా ట్రావెల్ చేస్తుంటే, జనరల్గా ఇది ఒక లెన్స్ అనుకుంటే, ఈ లెన్స్ గుండా మనము లైట్ కనుక పాస్ అవుతూ ఉంటే ఇది మన ప్రిన్సిపల్ యాక్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇట్లా లైట్ పాస్ అవుతూ ఉంటే అదేమవుతుంది, జనరల్గా దట్ అండర్గోస్ ఇంటూ ద రిఫ్రాక్షన్. ఎందుకని, లెన్స్ అనేది ఎయిర్, ఇక్కడ నుంచి ఒక లైట్ ట్రావెల్ చేస్తుంటే లైట్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, ఎయిర్ నుంచి ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లెన్స్లోకి వస్తుంది. లెన్స్ అంటే ఏంటి, డెన్సర్ మీడియం, దీంతో ఆప్టికల్లీ డెన్సర్, దీంతో పోల్చుకుంటే, అవునా, ఎయిర్తో పోల్చుకుంటే ఆప్టికల్లీ రేరర్, ఆప్టికల్లీ డెన్సర్. జనరల్గా లైట్ కనుక ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఆప్టికల్ డెన్సిటీ డిఫరెన్స్ ఉన్న మీడియంలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అది అండర్గోస్ ఇంటూ ద రిఫ్రాక్షన్, అంటే డీవేట్ అవుతుంది. తను వెళ్తున్న పాత్రలో నుంచి వెళ్లకుండా కొంచెము పక్కకి వెళ్తుంది, దాన్ని డీవియేషన్ అని చెప్పేసి అంటాం. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఈ లైట్ అనేది డీవేట్ కాదు. ఏ సిచ్యుయేషన్స్లో అంటే కనుక 2 సిచ్యుయేషన్స్లో. ఫస్ట్ సిచ్యుయేషన్, వన్స్ వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్. లైట్ కనుక ఇట్లా ట్రావెల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది డీవేట్ అవ్వకుండా ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, అదొక సిచ్యుయేషన్. ఆ తర్వాత దీన్ని ఏమంటాం, ఆప్టిక్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఈ ఆప్టిక్ సెంటర్ లైట్ కనుక ఎట్లా వెళ్తుంది అనుకోండి, ఆప్టిక్ సెంటర్లో నుంచి అప్పుడు కూడా దట్ డజంట్ డీవియేట్. సో సెకండ్ ఏమో వెన్ ఇట్ ట్రావెలింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, ఆప్టిక్ సెంటర్ని ఓ అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ రెండు సిచ్యుయేషన్స్లో ఇఫ్ ద లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇఫ్ ద లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, ఇన్ దీస్ 2 కేసెస్ లైట్ డజంట్ డీవియేట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది విచ్ లెన్స్ కెన్ ప్రొడ్యూస్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. ఇక్కడ చూడండి, 4th క్వశ్చన్, విచ్ లెన్స్ కెన్ ప్రొడ్యూస్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. ఏ లెన్స్ అనేది బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ ఏర్పరుస్తుంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అనేది ఇప్పుడు రియల్ ఇమేజ్ని, ఆ తర్వాత వర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. ఏ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని ఏర్పరుస్తుంది అంటే కనుక ఆబ్జెక్ట్ సైజ్ కన్నా తక్కువ, ఎక్కువ, ఈక్వల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇమేజ్ అనేది అది 10 సెంటీమీటర్స్ ఒక సిచ్యుయేషన్లో ఏర్పడవచ్చు, ఆ తర్వాత 20 సెంటీమీటర్స్ ఏర్పడవచ్చు, ఆ తర్వాత ఇంకా ఒక 4 సెంటీమీటర్స్ కూడా ఏర్పడవచ్చు. అంటే ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా మిగిలిన అన్ని సైజెస్లో కూడా ఇమేజ్ అనేది ఫామ్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అదేంటి, కాన్వెక్స్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్ అయితే కనుక కాన్వెక్స్ లెన్స్ ఆల్ ద టైమ్ ప్రొడ్యూసెస్ ఏ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్. ఒకవేళ ఆబ్జెక్ట్ సైజ్ కనుక 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అది కాన్కేవ్ లెన్స్ కూడా మనకి అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ఇమేజ్ ఏర్పరుస్తుంది అంటే ఎప్పుడు కూడా 10 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా, లెట్స్ టేక్ ఒక 4 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వర్చువల్ ఇమేజ్ని మాత్రమే ఏర్పరుస్తుంది. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ని మాత్రమే ఏర్పరుస్తుంది. ఆ తర్వాత స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్ సైజ్ మాత్రమే ఇమేజ్ని ఏర్పరుస్తుంది, అపరేట్ ఇమేజ్ మాత్రమే ఏర్పరుస్తుంది. అది కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అయితే కనుక అన్ని ఇమేజెస్ని అది ఏర్పరుస్తుంటుంది. సో హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అండ్ హియర్ ఈజ్ ద డ్రా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. లెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది హౌ మెనీ టైప్స్ ఆఫ్, అంటే మనకి లెన్సెస్ చాలా ఉంటాయి కదా, ఆ లెన్సెస్ని డ్రా చేయమని అడుగుతారు. డ్రా ద 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అంటే కనుక ఫస్ట్ ఏమో మనము దీన్ని ఏమనుకుంటాం అంటే కనుక బై కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. బై కాన్కేవ్ లెన్స్, సారీ బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్, ఇది బై కాన్వెక్స్. కాన్వెక్స్కి కాన్కేవ్కి డిఫరెన్స్ ఏంటి? కాన్వెక్స్ అంటే కనుక అది బల్జింగ్ అవుట్వర్డ్స్, అంటే మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ దగ్గరనేమో ఇట్లా ఎడ్జెస్ అనేది చాలా థిక్గా ఉంటుంది, ఎడ్జెస్కి వచ్చేటప్పటికల్లా థిన్గా ఉంటుంది, దాన్ని కాన్వెక్స్ లెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఫ్లాట్ సర్ఫేస్, ఇట్లా తీసుకుంటే ఫ్లాట్ సర్ఫేస్. ఒకవేళ ఇక్కడ ఈ జస్ట్ మిడిల్ పార్ట్ కనుక బల్జ్ అయిందనుకోండి, ఇట్లా వస్తే కనుక దీన్ని ఏమనుకుంటాం మనం, ఇదేమో కాన్వెక్స్ లెన్స్ కింద వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లోనేమో థిక్గా ఉంటుంది, ఆ తర్వాత ఎడ్జెస్ దగ్గర ఏమో థిన్ ఉంటుంది, దాన్ని మనం కాన్వెక్స్ లెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. బై కాన్వెక్స్ అంటే కనుక టూ సర్ఫేస్ ఉంటే దాని లెన్స్. లెన్స్ డెఫినేషన్ ఏంటి? లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ హోమోజీనియస్ మెటీరియల్ విచ్ హ్యావ్ టూ సర్ఫేసెస్, వన్ సర్ఫేస్ మస్ట్ బీ ఏ కర్వ్. దాన్ని లెన్స్ అని చెప్పేసి అనుకుంటా. లెన్స్ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బై కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. ఆ తర్వాత ఇంకోటి నెక్స్ట్ బై కాన్కేవ్ లెన్స్. బై కాన్కేవ్ లెన్స్ని మనం ఈ విధంగా డ్రా చేస్తాం. బై కాన్కేవ్ లెన్స్, ఇది బై కాన్కేవ్ లెన్స్. ఆ తర్వాత ప్లేనో కాన్వెక్స్. సో ప్లేనో కాన్వెక్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్ రెండు మనము దాని కంబైన్డ్గా ఉంటుంది, దాన్ని ప్లేనో కాన్వెక్స్ అని చెప్పేసి అనుకుంటాం. నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ కాన్వెక్స్ని ప్లేన్ తీసుకున్నాం, సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, కాన్కేవ్ని ప్లేన్ తీసుకుంటాం. సో మనకి అది ఎలా వస్తుంది, సో దీన్ని ఏమనుకుంటాం మనం, ప్లేనో కాన్కేవ్. ఆ తర్వాత కాన్కేవో కాన్వెక్స్ లాస్ట్ ఇట్లా ఉంటుంది, ఈ రెండు కాంబినేషన్. దీన్ని కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. సో ఇట్లా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అంటారు. ఏమైనా లెన్సెస్ ఉంటాయి, బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్, ఇవన్నీ కూడా మనం డ్రా చేయాలి. ఓకేనా? రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్లా ఇది చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. అక్కడ ఏం చేస్తారంటే ఈ డయాగ్రామ్ ఇస్తారు. ఈ డయాగ్రామ్ని మనకి ఎట్లా అడుగుతారంటే, వన్ లెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 డిఫరెంట్ మెటీరియల్స్. సో హౌ మెనీ ఇమేజెస్ కెన్ బి ఫార్మ్డ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం జనరల్గా మనకి కాన్సెప్ట్ గురించి చిన్న క్లారిఫికేషన్ ఉండాలి. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ లెన్స్ చూడండి, ఈ లెన్స్ మనకి ఏమన్నారు, ఇట్ మేడ్ ఆఫ్ 3 డిఫరెంట్ మెటీరియల్స్. సో ఇట్లా మనకి 3 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇట్లా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మెటీరియల్ ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. ఈ మొత్తంలో ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి అన్నది క్వశ్చన్. ఎలా ఏర్పడతాయి అన్నది కూడా అడిగారు. డ్రా ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కెన్ బి ఫార్మ్డ్. ఇక్కడ లెన్స్ గురించిన ఒకసారి డెఫినేషన్ చూడండి. వాట్ ఈస్ మెంట్ బై లెన్స్? లెన్స్ ఈజ్ ఏ హోమోజెనియస్ మెటీరియల్. లెన్స్ నుంచి అది ఒక హోమోజెనియస్ మెటీరియల్ అవ్వాలి. దెన్ ఆ హోమోజీనియస్ మెటీరియల్ మాత్రమే లెన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ లెన్స్లో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, 3 మెటీరియల్స్ ఉన్నాయి. అందువల్ల అది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ అవుతుంది. కానీ మనము ఈచ్ మెటీరియల్ని ఒక లెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి, ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని ఇమేజెస్ ఏర్పడతాయి. ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఇది ఏ మెటీరియల్, ఇది బి మెటీరియల్, ఇది సి మెటీరియల్. మరి దీంట్లో వచ్చేసి ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కనుక మనము ఇట్లా తీసుకుంటాం. సో ఇది ఫస్ట్ ఇమేజ్. ఇది సెకండ్ ఇమేజ్.
ఇది థర్డ్ ఇమేజ్. సో మనకి ఈ విధంగా ఇమేజెస్ అనేవి వాటి యొక్క మెటీరియల్ని బట్టి ఇక్కడ వరకు ఒక మెటీరియల్ ఉంది, ఇక్కడ వరకు ఈ సెగ్మెంట్ వరకు ఒక మెటీరియల్, కాబట్టి అక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, ఫస్ట్ ఇమేజ్. మనకి ఈ సెగ్మెంట్ వరకు ఇంకొక ఇమేజ్, అందువల్ల దీన్ని ఏమో సెకండ్ ఇమేజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ సెగ్మెంట్ వరకు ఇంకొక మెటీరియల్, అందువల్ల ఇక్కడ థర్డ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సో చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. ఇట్లా ఇచ్చినప్పుడు మీకు మొత్తం ఎన్ని ఇమేజ్, ఒకవేళ ఇక్కడ 10 మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి? 10 ఇమేజెస్ ఏర్పడతాయి. ఒకవేళ n మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి? n ఇమేజెస్ ఏర్పడతాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాపెన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ త్రూ కాన్కేవ్ లెన్స్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ లెన్స్ త్రూ కాన్కేవ్ లెన్స్. జనరల్గా మనకి కాన్వెక్స్ లెన్స్కి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మరి కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో కాన్కేవ్ లెన్స్కి వచ్చేటప్పటికల్లా మనం ఎలా తీసుకుంటాం, దీన్ని మనము కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది కాన్కేవ్ లెన్స్. ఆ తర్వాత దీన్ని ఏమనుకుంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడేమో 2f1 ఉంటుంది, ఇక్కడేమో ఇక్కడేమో 2f2 ఉంటుంది, ఇది f2. ఆ తర్వాత ఇదేమో ఆప్టిక్ సెంటర్, ఇక్కడేమో f1 ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడేమో 2f1 ఉంటుంది. ఓకేనా? సో మనము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ని ఇక్కడ 2f1 దగ్గర ప్లేస్ చేసి ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. సో ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ అప్వర్డ్ యారో మార్క్తో ప్రెస్ చేయాలి. ఆబ్జెక్ట్ అప్వర్డ్ యారో మార్క్. సో జనరల్గా ఏదైనా ఒక రే డయాగ్రామ్ని డ్రా చేయాలి అంటే మనకి 2 రేస్ అవసరం అవుతాయి. సో ఫస్ట్ రే ఏమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ఈ రే ఏమవుతుంది, ప్యారలల్గా ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఇట్లా ప్యారలల్గా ట్రావెల్ అయిన తర్వాత ఇది ఏ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది అండర్గోస్ ఇంటూ ద డైవర్జీ, ఇట్లా డైవర్జ్ అవుతుంది. ఇట్లా డైవర్జ్ అయినప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, ఇట్లా డైవర్జ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రే ఇక్కడ ఫోకస్ దగ్గర నుంచి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఇక్కడ, అందువల్ల మనం ఏం చేయాలి, డూప్లికేట్స్ని డ్రా చేయాలి. ఎక్కడైతే ఈ ప్యారలల్గా ట్రావెల్ చేసినటువంటి ఈ రే ఈ లెన్స్ని ఇన్సిడెంట్ అయి డైవర్జ్ అవుతుందో, ఆ పాయింట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ యాక్సెస్కి ఒక డూప్లికేట్ డ్రా చేయాలి. దాన్నే మనం ఫోకస్ అని చెప్పేసి అనుకుంటాం కాన్కేవ్ లెన్స్కి. ఆ తర్వాత మనము రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే, మనకి ఏదైనా ఇమేజ్ డ్రా చేయాలంటే ఎన్ని రేస్ ఉండాలి, 2 రేస్. ఫస్ట్ రే ఏమో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, మరి సెకండ్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ నుంచి అది ఇట్లా ట్రావెల్ అవ్వాలి. ఆప్టిక్ సెంటర్ని మనము మళ్ళీ డ్రా చేద్దాం, డోంట్ వరీ. సో మనకి ఈ f2 ఇక్కడ పెడదాం. సో ఇదేమో ఆప్టిక్ సెంటర్. ఇక్కడ చూడండి, ఈ 2 కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అవునా? దీన్ని మనం అనుకుంటాం, ఇది కూడా మనం యాక్చువల్గా డాటెడ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో డాటెడ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఇది మనకి ఇమేజ్ అవుతుంది. సో ఇది ఇమేజ్, ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. మీరు ఆబ్జెక్ట్ని ఎట్లా తీసుకున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ డైవర్జ్ అవుతుంది. ఎక్కడైతే డైవర్జ్ అవుతుందో అక్కడ నుంచేసి ఫోకస్కి మనము డూప్లికేట్స్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఇంకోటేమో ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తూ ఉంటుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 2 కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సెస్కి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే అదే మనకి ఇమేజ్ అవుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ ఇమేజ్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్? ఫస్ట్ ప్రాపర్టీ, అది ఒక వర్చువల్ ఇమేజ్. అది వర్చువల్ ఇమేజ్ అని ఎలా చెప్పగలరు అంటే కనుక, ఏదైనా సరే ఒక ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సెస్కి అబోవ్ ఫామ్ అయితే, ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్, దాన్ని మనము వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏంటి దీని ప్రాపర్టీస్, ఈ ఇమేజ్ ఎప్పుడు కూడా అప్రైట్ ఇమేజే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే కనుక, ఈ ఇమేజ్ ఎప్పుడు కూడా ఏ డిమినిష్డ్ ఇమేజే ఏర్పడుతుంది. కాన్కేవ్ లెన్స్ నుంచి ప్రాపర్టీస్, మీరు ఆబ్జెక్ట్ని ఎక్కడైనా ప్లేస్ చేయండి, ఇది బియాండ్ 2f1, బిట్వీన్ 2f1 అండ్ f1, ఎట్ f1 ఆర్ బిట్వీన్ f1 అండ్ ఆప్టిక్ సెంటర్, మీరు ఎక్కడ ప్లేస్ చేసిన ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుంది, ఆబ్జెక్ట్ ఉన్న వైపు ఏర్పడుతుంది. దాంతోపాటుగా డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ త్రూ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ నుంచి మనకి లెన్స్ అనేది ఈ విధంగా, కాన్కేవ్ లెన్స్ నుంచి ఇమేజ్ అనేది ఆ విధంగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ద ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ అకార్డింగ్ టు ద సరౌండింగ్స్. ఈ ఫోకాల్ లెంగ్త్ అనేది ఒక లెన్స్కి
ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందా, మారుతూ ఉంటుందా అంటే కనుక అది డిపెండింగ్ అపాన్ ద సరౌండింగ్స్ ఇట్ యూస్ టు చేంజ్. ఇది పర్టికులర్గా ఎలా ఉంటుంది ఫోకాల్ లెంగ్త్ అనేది, వాటర్లో కనుక మనము ఒక లెన్స్ని ప్లేస్ చేస్తే దాని ఫోకాల్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫోకాల్ లెంగ్త్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఆల్ ద టైమ్, ద డిపెండింగ్ అపాన్ ద అట్మాస్ఫియర్. దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కానీ ఆ ఫోకాల్ లెంగ్త్ అనేది మీడియం మారితే కనుక అది పెరుగుతూ ఉంటుంది. ఓపెన్ ప్లేస్లో ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. ఒకవేళ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ తీసుకుని ఎయిర్లో పెట్టాం ఫోకాల్ ఆ లెన్స్ని, మనము డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో దాన్ని అరేంజ్ చేసినా కూడా దాని ఫోకాల్ లెంగ్త్, ఒకవేళ దానికి ఫోకాల్ లెంగ్త్ 1.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అది ఎప్పటికీ 1.5 ఉంటుంది. అదే ఫోకాల్ లెంగ్త్ని కనుక అదే లెన్స్ని మనం కనుక మీడియం మార్చాము అంటే వాటర్లో ప్లేస్ చేసాం, అదే గ్లిజరిన్లో ప్లేస్ చేసాం, అదే కిరోసిన్లో ప్లేస్ చేసాం, అప్పుడు దాని ఫోకాల్ లెంగ్త్ మారుతుంది. 1.5 ఉండదు. అందుకని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఐసోలేట్గా పెట్టినప్పుడు అంటే ఒకే ఐసోలేషన్ అంటే కనుక ఒకే రకంగా రకరకాల ప్లేసెస్లో పెడితే కనుక అప్పుడు దానిలో మార్పే ఉండదు. మీడియం మారితే మారుతుంటుంది. పర్టికులర్గా వాటర్లో అయితే కనుక ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఇంక్రీజెస్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ వాంట్స్ టు గెట్ ఏ పిక్చర్ ఆఫ్ జీబ్రా. జీబ్రా అంటే మనకి ఆ జీబ్రా స్కిన్ మీద మనకి స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, హారిజాంటల్ స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి, వర్టికల్ కాదు, హారిజాంటల్ స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో వర్టికల్ స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి. హీ ఫోటోగ్రాఫ్డ్ ఏ వైట్ డాంకీ ఆఫ్టర్ ఫిట్టింగ్ ఏ గ్లాస్ విత్ ఏ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ టు ద లెన్స్ ఆఫ్ హిజ్ కెమెరా. వాట్ ఫోటో విల్ హీ గెట్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే ఒక జీబ్రా పిక్చర్ని తీయాలనుకున్నాడు. దానికోసం అతను ఏం చేశాడంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు, మొట్టమొదట ఒక వైట్ డాంకీని పిక్చర్ చేశాడు, వైట్ డాంకీని ఒక ఫోటో తీశాడు. ఈలోపు ఏం చేశాడు, లెన్స్ ఉంటాయి కదా ఆ కెమెరాకి, లెన్స్ దగ్గర ఏం పెట్టాడంటే ఒక స్ట్రైప్స్ ఉన్నటువంటి, ఇట్లా అడ్డంగా ఉన్నటువంటి, ఇట్లా జస్ట్ హారిజాంటల్గా ఉన్నటువంటి కొన్ని స్ట్రైప్స్ ఉన్నటువంటి ఒక షీట్ పెట్టాడు. షీట్ పెట్టినప్పుడు ఏమైంది అంటే ఇట్లా పెట్టాడు అనమాట. ఈ లెన్స్కి ఇట్లా అరేంజ్ చేశాడు. ఇది లెన్స్ అనుకోండి, ఇట్లా లెన్స్కి ఇట్లా అరేంజ్ చేశాడు ఒక షీట్ హారిజాంటల్గా. ఈ లెన్స్ నుంచేసి పిక్చర్ తీశాడు. పిక్చర్ తీసినప్పుడు దేన్ని తీశాడు, వైట్ డాంకీని తీశాడు. వైట్ డాంకీని తీసినప్పుడు వైట్ డాంకీ మనకి ఎటువంటి పిక్చర్ వస్తుంది అంటే కనుక జనరల్గా రాంగ్ ఎగ్జంప్షన్ ఏంటంటే మనకి జీబ్రా పిక్చర్ వస్తుందని చెప్పేసి అనుకుంటాం. ఎందుకని స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రైప్స్ వస్తున్నాయి. అట్లా ఎప్పటికీ ఉండదు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎనీ లెన్స్ ఈజ్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అన్లెస్ మీడియం ఈజ్ చేంజెస్. మీడియం చేంజ్ అయితేనే అది ఫోకల్ లెంగ్త్ మారుతుంది, లేకపోతే ఫోకల్ లెంగ్త్ మారదు. ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, ఇమేజ్ ఫార్మేషన్, నథింగ్ బట్ ఇమేజ్. సో ఇప్పుడు మనకి ఆ లెన్స్ ద్వారా మనము ఫోటో తీసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏదైతే ఉందో ఆబ్జెక్టు, అదే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ మన స్ట్రైప్స్ పెట్టాం కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లెన్స్ మనం ఎప్పుడైతే ఇట్లా బ్లాక్ స్ట్రైప్స్ పెడతామో ఆ పాత్ వరకు లైట్ ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే అది బ్లాక్ కలర్ కాబట్టి. లైట్ ట్రావెల్ చేయలేదు కాబట్టి అప్పుడు కన్వర్జింగ్ అయ్యేటువంటి రేస్ డెన్సిటీ తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ రేస్ కన్వర్జింగ్ ఈజ్ బికమింగ్ రెడ్యూస్డ్. అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి క్లియర్ ఇమేజ్ ఏర్పడదు. సింపుల్. ఇటు షార్ప్ ఇమేజ్ అనేది బ్రైట్ ఇమేజ్ ఏర్పడకుండా ఆ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ బాగా తగ్గిపోతుంది. ఒక బ్లర్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అదే ఇమేజ్ ఏర్పడుతుంది. మనం దేనైతే డాంకీని తీస్తే డాంకీ ఇమేజే వస్తుంది, అంతే తప్ప మనము బ్లాక్ స్ట్రైప్స్ పెట్టడం వల్ల అది ఇమేజ్ రాదు. మరి దాని ఎఫెక్ట్ ఏంటంటే కనుక అది దానికి బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది, షార్ప్ ఇమేజ్ అనేది ఏర్పడదు, అదే ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ రైట్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఇది చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా రెండు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లెన్స్ ఫార్ములా అంటే కనుక లెన్స్ ఫార్ములాని మన 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే కనుక లెన్స్ మేకర్స్ ఫార్ములా మనకి ఏమొస్తుంది అంటే కనుక 1/f ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో దీని లెన్స్ మేకర్స్ ఫార్ములా అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఎఫ్ అంటే కనుక ఫోకల్ లెంగ్త్, ఎన్ అంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ తర్వాత R1 అంటే కనుక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ సర్ఫేస్, R2 అంటే కనుక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ సర్ఫేస్.
సో వీటన్నిటిని ఇక్కడ లెన్స్ ఫార్ములాలో ఎఫ్ అంటే ఫోకాల్ లెంగ్త్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. వీలైతే కనుక ఒక లెన్స్ కూడా డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు ఇంకా ఫుల్ మార్క్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనం ఇవన్నీ కూడా పూర్తిగా కాన్సెప్ట్ బేస్డే. దీంట్లో ఎక్కడా కూడా మీరు మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా టాపిక్ కేవలం అండర్స్టాండింగ్ మీద, మీ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఈసారి నెక్స్ట్ లెసన్లో మనం హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వర్డ్లో ఎస్ఏ క్వశ్చన్స్ని చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట ఎస్ఏ క్వశ్చన్స్ చూసి దాంతో హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వర్డ్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీకు మయోపియా, హైపర్మెట్రోపియా ఖచ్చితంగా గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వాటన్నిటిలో బాగా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ని మనము నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.